ముకుంద జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టేట్ సెక్రటరీ ప్రశాంత్ గౌడ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కొత్త పాలసీ తీసుకొని వచ్చింది, అదే మనకి హెల్త్ పాలసీ అని చెప్పడం జరిగింది. దీని గురించి అసలు అంటే లైక్ ఇది వచ్చిందని మనం మంచిది అనిపించాలా, లేదంటే దీని గురించి మీరేమంటారు? అన్న, ముందుగా హిల్ప్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఇది పాలసీ కాదు, ఇది స్కీమ్ కాదు, ఇది స్కామ్. ఇది దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్. ఇది అంటే ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాయని చెప్పేసి నమ్మిన ప్రజలని నిలువున గొంతు కోసి ఖజానాని దోచుకొని ఇంట్లో పెట్టుకునే స్కామ్ ఇది. ఎందుకనంటే ఇది ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చిండు. ఎవరి కోసం తెచ్చిండు తెలుసా? పేదవాళ్ళ కోసం కాదు, బడా బడా బాబులకి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న 9,292 ఎకరాలని చేంజ్ చేస్తూ జియో పాస్ చేసిండు, జియో నెంబర్ 27. దానివల్ల 100 ఎకరాల రేట్లున్న భూములు 30%కే, సబ్ రిజిస్టర్ వాల్యూ 30%కే అమ్మేస్తుండు. ఎందుకండి అంత తక్కువ రేటుకి ఎందుకు అమ్మాలా? అంటే వాళ్ళు ఇప్పుడు అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో పాలసీ తీసుకురావడం జరిగింది, దానిలో తప్పేముంది అని చెప్పి చెప్తున్నారు. అది అభివృద్ధి కాదండి, అవినీతి. అభివృద్ధి అయితే నువ్వు ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ అసెంబ్లీలో చర్చించాలా. నిజంగా ఇది ప్రజలకి బెనిఫిట్ జరుగుతుంది. ప్రజలకు బెనిఫిట్ జరిగినప్పుడు ఫస్ట్ అసెంబ్లీ చర్చించాలా. అసెంబ్లీలో చర్చించకపోతే అపోజిషన్ పార్టీని కలవాలా, పబ్లిక్ డొమైన్లో పెట్టాలా. ఇది దీని మతలబ్ ఏంటంటే 7 నుండి 45 రోజుల్లోనే జియో అయిపోతుంది. ఏ రోజుల్లో టెండర్లు అయిపోతుంది, 45 రోజుల్లో పర్మిషన్ వస్తాయి అని అంటే ఇది పెద్ద స్కామ్ అండి. ఇది 5 లక్షల కోట్ల రూపాయలు. దీని తెర వెనుకున్న భాగోతం ఏందని అంటే ఈ 5 లక్షల కోట్లని 30% లాగా వీళ్ళకి ల్యాండ్లు అమ్మి వాళ్ళ వెనకాల ఇంకొక అగ్రిమెంట్ చేసుకొని కాంట్రాక్టర్లతోనే ఆ డబ్బుల్ని, ఈ ల్యాండ్ డబ్బుల్ని మళ్లించి నెక్స్ట్ ఎలక్షన్లో వాడుకుందామనే ఈ ప్లాన్లో భాగం ఇదన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ పాలసీలు ఎన్నో తీసుకొచ్చి ఉంటారు. అలా అని మేము చెప్పలేదు కదా. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేద్దామనే ఒక ఉద్దేశంతో ఆ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ తీసుకురావడం వల్ల కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి. ఆ ఇండస్ట్రీస్ రావడం వల్ల అభివృద్ధి చెందుతుంది, మేలు చేస్తే తప్ప మనం కేడు చేయట్లేదు కదా అంటున్నారు. మేము అదే అంటున్నామండి. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఆస్తులు అమ్ముకొని అభివృద్ధి చేయొద్దు, ఆదాయం సృష్టించి అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేయాలంటే 100 మార్గాలు ఉన్నాయి. ఉద్యోగాలు ఇవ్వు, టూరిజం డెవలప్ చేయు, కొత్త కొత్త ప్రోగ్రాములు పెట్టు, దానివల్ల నువ్వు అభివృద్ధి చేయి. అంతేగాని నేను ఉన్న జాగాలను అమ్ముకొని అభివృద్ధి చేస్తా అంటే అది అభివృద్ధి ఎందుకు అవుతుంది అండి? ఆ జాగాలు అమ్ముకొని ఆ డబ్బులు దండుకొని ఇంట్లో పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఇంకా వాళ్ళ బ్రదర్స్. మేము ఏమంటున్నాము? అభివృద్ధి చేయు. ఎట్లా చేయు? ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఉన్నాయి కదా, అవి తీసేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అవన్నీ తీసేస్తే అందులో ఉన్న 100 మంది కాదు 1000 మంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోతాయి. వారి కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. వాళ్ళకి ఆల్టర్నేట్ ప్లాన్ ఏం చేసినావు? ఓకే, నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్లు కడతావు, రెసిడెన్షియల్గా మారుస్తావు, నువ్వు కన్వర్ట్ చేస్తున్నావు. అక్కడ కింద మొత్తం కాలుష్యం ఉంటుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి. దానికి నువ్వు దానికి ఎవడు బాధితుడు? దానికి రెమెడీ ఏం నువ్వు తయారు చేసినావు? ఇవన్నీ ఏం చేయకుండా హుటాహుటిన నువ్వు ఎలాంటి డిస్కషన్ చేయకుండా రాత్రి మీరు చర్చించుకోండి, ఏకపక్ష నిర్ణయం తీసుకొని ప్రజలకి యూజ్ కానీ పాలసీ తీసుకొని వస్తే 100% ఒక పౌరుడిగా, ఒక విద్యార్థి నాయకుడిగా 100% అడ్డుకుంటాం. ఎందుకు అడ్డుకోము? నువ్వు అభివృద్ధి చేస్తలేవు కదా స్వాగతించడానికి. నువ్వు అవినీతి చేస్తున్నావు, క్వశ్చన్ చేస్తాం. తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాలకి అడ్డ. అట్లాంటి గడ్డల నువ్వు అవినీతి చేస్తానంటే ఊరుకునే సమస్యనే లేదు. నువ్వు కనుక ఇమీడియట్గా ఇది ఉపసంహరించుకోకుంటే, ఇది కనుక నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే దీనివల్ల కార్మికులకి, తెలంగాణకి నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని జరగకుండా వేలాది మంది విద్యార్థులను కదిలిస్తాం. గత ప్రభుత్వం, మీ ప్రభుత్వంలో చూసుకుంటే ఎటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు. మేము మా ప్రభుత్వం వచ్చే తర్వాత ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తున్నాము. అదే కాకుండా నేను ఏదైతే జాబులు ఇస్తా అన్నానో జాబులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే మళ్ళీ న్యూగా ఒక 40,000 వరకు ఆయన జాబులు ఇస్తా అని చెప్పడం జరిగింది. ఎవడైపోయిండు తెలంగాణ? ఎవడైపోయిండు మా దాంట్లో జాబులు ఇవ్వాలని? మేము గవర్నమెంట్కి వచ్చినప్పుడు 3 లక్షల జాబులు ఉండే ఐటీవి.
9 లక్షల జాబ్లు చేసినాం, దాదాపు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము, 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి ఓడిపోయిన వాడు పనికి మాలిన చెత్తనాగాడు తెలియని వాడు ఏం పనికి అంటే స్కాములు చేయడానికి తప్ప స్కీములు ఇవ్వని పనికిరాని చెత్తన కొడుకులు అందరూ కూడా ఈ ఉద్యోగం ఎవడైపోయినా అండి. ఎవరైనా కూడా ఏ ఇండస్ట్రియల్ జోన్కి వెళ్ళి పోయి అడిగినా కూడా ఈ ఉద్యోగం ఎవడిచ్చినట్టే కేటీఆర్ ఇచ్చిందని గర్వంగా చెప్పుకుంటారు. ఏ కార్నర్కి పోయి ఎవరు డెవలప్మెంట్ చేసినా కూడా కేసీఆర్ డెవలప్మెంట్ చేసిన అంటారు. తెలంగాణ ఎప్పుడు డెవలప్మెంట్ అయిందని అడిగితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాత్రం డెవలప్మెంట్ అయిందని అంత క్లియర్గా ప్రజలు చెప్తుంటే ఎవరండి అన్న చెత్తన కొడుకు వేస్ట్ ఫెలో వరస్ట్ ఫెలో తెలియదు అని చెప్పండి. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో సాక్షాత్ మంత్రి చెప్పడం జరిగింది కదా. సో గత పాలకులు అన్ని అస్తవ్యస్తం చేశారు, విద్యా వ్యవస్థను కానీ అటు చాలా రకాల వ్యవస్థలను మేము వచ్చిన తర్వాత గాడిలో పెట్టాము అని చెప్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి ప్రభుత్వం నడపనీకి రాక ఈ ప్రజల నుండి వచ్చే వ్యతిరేకతని తట్టుకోలేక ఏదో ఒకటి చేయాలని నిందలు వేస్తున్నారు. కానీ ప్రజలైతే పిచ్చోళ్ళు కాదు కదా, ప్రజలకి అన్నీ తెలుసు. ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసింది, ఏ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు ప్రజలకు అందరికీ తెలుసు. ఇవాళ రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తలేడు కాబట్టే ప్రజలు తరిమి కొట్టడానికి రెడీ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్కీములు కాదు స్కాములు చేస్తున్నాడు కాబట్టే ప్రజలు అడ్డుకుంటున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డికి దమ్ము లేదు కాబట్టే అభివృద్ధి చేయకుండా ప్రజలని ఇబ్బంది పెట్టుకుంటా ప్రతిపక్షాన్ని విమర్శిస్తుండు. ఇవాళ చూడండి ఎన్నో పెద్ద గ్లోబల్ సుమిట్లు జరుగుతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ గారా? ఎన్ని మీటింగ్లో కేటీఆర్ గారిని ఆహ్వానిస్తారు, ఒక్క మీటింగ్ అయినా రేవంత్ రెడ్డి గారు పోతున్నారా? అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డికి నాలెడ్జ్ లేదు. కేటీఆర్ డెవలప్ చేశాడు, కేటీఆర్ అయితేనే తెలంగాణ ఫ్యూచర్ మారుతుంది. అందుకని కేటీఆర్ని బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు ప్రజలు. అన్ని పిచ్చి వాళ్ళు వీళ్ళు ఉందా మాట్లాడతారండి. మేము అన్నీ పట్టించుకోము. మా యొక్క లక్ష్యం ఏంది, ప్రజలకి ఏది మంచి అయితే అది చేయడము. నిజంగానే రేవంత్ రెడ్డి గారు పెట్టిన పాలసీ ప్రజలకు మంచిది అయితే 100% రెడ్ కార్పెట్ వేస్తాం, స్వాగతిస్తాము. అది 100% మంచిది కాదనుకో ఆడనే గల్లా పట్టుకొని నిలదీస్తాం.